ఖమ్మం జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి కుమార్తో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తానని అంటున్నారన్నారు. ముందుగా ఆయన చెల్లెలు వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని తెలిపారు. తరువాతే పాదయాత్ర చేయాలన్నారు. మొన్న ఒక స్టేట్మెంట్, కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తారట. కేటీఆర్ గారు పాదయాత్ర కాదు కదా, పండి పొర్లినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కారణం మీ చెల్లె చెప్తా ఉంది. ఉన్నాచమ్మా, కారణం మీ చెల్లె చెప్తా ఉంది. ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో, అన్న ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో, మేనబావ ఏ రకంగా ఆస్తులు సంపాదించుకున్నారో, సంతోషరావు ఏ రకంగా సంతోషంగా ఉన్నాడో, ఇవన్నీ కూడా మీ చెల్లె చెబుతా ఉంది. పాదయాత్ర చేసే ముందు మీ చెల్లె స్పందించిన ప్రశ్నలకి జవాబు చెప్పి పాదయాత్రకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని అడ్డగాలుగా దోసుకొని ఇలా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పెద్దలు విక్రమార్క చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులు